వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఏసీలు ఆన్ అవుతున్నాయి. అటక మీద పెట్టిన కూలర్లు కిందకి దిగుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ప్రజలు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. మరోవైపు మార్కెట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు గిరాకీ ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందనే దానిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 48 నుంచి 50 డిగ్రీల దాకా వెళ్తుంటాయి. అలాంటి ప్రాంతాల్లోని ప్రజలకు కరెంటు బిల్లుల్ని ఆదా చేసుకునేలా నిండు వేసవిలోనూ ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు ఓ యువకుడు చేసిన ఉపాయం అందర్నీ ఆకట్టుకుంటోంది. తక్కువ ఖర్చుతో ఇంట్లో ఏసీ లాంటి చల్లదనాన్ని నింపాడు. హర్యానాలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సాధారణంగానే 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పట్టణాలు, గ్రామాలు రాత్రిపూట కూడా చల్లబడవు. ఈ క్రమంలోనే హిసార్కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ ఈ సమస్యకు చెక్ పెట్టే మార్గం కనుగొన్నాడు. 7,000 మట్టు మొంతలతో ఇంటిని చల్లబర్చే ప్రయత్నం చేశాడు. హిసార్లోని సెక్టార్ 14లో నివాసముండే గోకుల్ అనే యువకుడు ఢిల్లీలో ఆర్కిటెక్చర్ డిగ్రీ చేశాడు. వేసవిలో ఇంటిని చల్లగా ఉంచేందుకు వాటి పైకప్పును బాగా శుభ్రం చేసి రసాయనాలతో వాటర్ ప్రూఫింగ్ చేయించాడు. దీనిపై 7,000 మట్టి ముంతలు బోర్లించి కాంక్రీట్, విరిగిన వృధా టైల్స్ ఉపయోగించి ఖాళీల్లో నింపాడు. ఆ తర్వాత వైట్ సిమెంట్, వాటర్ ప్రూఫింగ్ ద్రావణంతో పైనుంచి ప్యాక్ చేసి చివరిగా 15 రోజులు వాటర్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో కూల్ పైకప్పు సిద్ధమైంది. దీంతో కరెంటు బిల్లు ఆదా అవుతుందని, చదరపడుగు నిర్మాణానికి 200 రూపాయలు ఖర్చవుతుందని గోకుల్ వివరించారు.